అందరికీ నమస్తే. నేను కరుణాకర్, బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిని, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే మందుల సామ్యుల్ గారు మాట్లాడిన అసభ్యకరమైన విషయాలు, మాటలు జుగుత్సాకరంగా అనిపిస్తున్నాయి. ఒక ఎస్సీలనే ఆయన అవమానపరిచినట్టుంది. ఎందుకంటే ఈ మాదిగోళ్ళు అంటే ఈ విధంగానే మాట్లాడతారా, వీళ్ళకు సభ్యత లేదా అనే విధంగా, అంటే ప్రతిదీ ఒక బ్రాహ్మణుని ఆశీర్వాదం కోసం మనం పిలిచినాం. ఆయనంతలో ఆయన వచ్చి మనల్ని ఏమి నేను వస్తా అని చెప్పలే. ఇది ఒక ఎస్సీ సెల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ రోజు ప్రోగ్రామ్ చేసిన వరకు మనమే పిలిచినాం. మనం పిలిచి ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎవరైతే ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతను కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, అక్కడ వచ్చిన ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. తర్వాత ఎమ్మెల్యే గారు అయినటువంటి సామ్యుల్ గారు వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నాం మనం, ఒక పెద్ద మనిషిగా ఉన్నాం మనం. ఈ బ్రాహ్మణుడు వచ్చి ఆ శ్లోకాలలో ఏం తిట్టిండో ఇక నేను నోటితో చెప్పలేకపోతున్నా, కానీ ఇట్లనడా అట్లనడా అని ఆయన ఆ విధమైనటువంటి ఏదైతే శబ్దాలు ఉపయోగించిండో ఒక ఎమ్మెల్యేగా నీకు తగదు. అదెవడో రోడ్డు పండు పోయేటోడు, తాగుపోతాడో, ఇంకెవడో మాట్లాడితే దాన్ని నువ్వు సరిచేయాలి. అది కాదురా, మనం ఇంటికి పిలుస్తున్నాము, ఇంటికి పిలిచిన బ్రాహ్మణుడు, ఆయన బ్రాహ్మణుడు పిలిచినా మనల్ని ఆశీర్వదించే పోతాడు. రేపొద్దున ఒకవేళ ఒక పాస్టర్ని పిలిచినా కూడా ఆయన కూడా ఆశీర్వదించే పోతాడు. ఒక ముల్లాను పిలిచినా కూడా ఆయనే ఆశీర్వదించు. మనం పిలిచినాము, మనం ఎస్సీలము ఒక ప్రెసిడెంట్ అయినామని చెప్పి మనం పిలిస్తే అతను ఆశీర్వదించిండు. దాంట్లో నీకు అర్థం తెలియకపోతే పోనీ, ఒకవేళ నీకు తెలియదు అనుకుంటే పక్కలను అడుగు, ఈయన ఏమనిపోయిండా, మమ్మల్ని ఏమైనా తిట్టిపోయిండా, లేకపోతే ఇంకేమైనా నువ్వు నాశనంగా మనడా, బాగుపరచమన్నాడా. శతమానం భవతి శతాయుష్ పురుష అని చిన్న విషయము, అది అసలు ఏమైనా అర్థం కాదా ఎవరికైనా? చిన్న వాక్యం, అది పెద్ద శ్లోకం కాదు, ఒక 10-15 వాక్యాలు ఉన్న శ్లోకం కాదు. దాంట్లో ఎవరికైనా అర్థమవుతుంది. మనం ఇలా ఒక మాదిగ పుట్టి 10 మందికి దారి చూపే కులంలో పుట్టినాం మనం. ఏ రోజు కూడా ఏ ఊర్లో కూడా ఏ పెద్ద మనుషుల పంచాయతీ అయినా కూడా ఎవరికైనా ఏమైనా కూడా ఫస్ట్ మనల్ని పిలుస్తారు. ఎందుకంటే మనం న్యాయం మాట్లాడతామని, మనకు ఇంకిత జ్ఞానం ఎక్కువ ఉంటుందని. ఊర్లో మనల్ని పెద్దింటోళ్ళు అంటారు. ఈ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నా నోటి నుంచి చెప్పడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఏ పార్టీలోనే ఉండొచ్చు, తర్వాత విషయం అది. ఒక కులంలో ఉండి ఇంకో వాళ్ళని మాట్లాడడము, ఆయన ఏమనిపోయిండో, లండన్నాడా, ఇక అట్లా మాట్లాడిండి ఈయన, అది కరెక్ట్ కాదు కదా. దానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పిలుపునిచ్చింది. ఏమని? ఏదైతే సామ్యుల్ గారు ఈ విధంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్ల దగ్గర కంప్లైంట్ చేయాలనేటువంటి పిలిపిస్తే, దాంట్లో మేము ఈరోజు ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, ఆయన ఏదో ఎస్సీలను తిట్టినట్టు, ఆయన ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో, అతను కూడా పాల్గొన్నాడు. దాంట్లో ఇతను ఎస్సీలను తిట్టినట్టు ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి చర్యలు జరగకుండా కాంగ్రెస్ వాళ్ళు ఏదో మైలేజ్ కోసం, మందుల సామెలు నేను ఈ విధంగా మాట్లాడితే నాకేదో మైలేజ్ వస్తుంది, రేవంత్ రెడ్డి దగ్గర నాకు పెద్ద మంచి మార్కులు వస్తాయని చెప్పి అనుకుంటున్నామేమో. అది కాదు. ఫస్ట్ ప్రజల దగ్గర మైలేజ్ తెచ్చుకో, తర్వాత నీ పార్టీలో నీకు ఆటోమేటిక్గా మైలేజ్ వస్తుంది. మనము 10 మందికి బుద్ధి చెప్పేటట్టుగా మాట్లాడగలని, ఎప్పుడే కానీ 10 మందిలో తలదించుకున్నట్టు మాట్లాడొద్దు. ఎప్పుడే కానీ ఒక ఎస్సీగా పుట్టి గర్వంగా మాట్లాడాలి మనం అని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తున్నా. ఈ విధమైనటువంటి ఈ చర్యలు ఎవరు తీసుకున్నా మేము దాన్ని ఖండిస్తాము. మందుల సామ్యుల్ కానీ ఇంకెవరైనా కానీ ఏ పార్టీ రహితంగా కూడా అందరు ఖండించాలని చెప్పి మిగతా పార్టీలలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జై హింద్, జై భారత్. ఇప్పటికి ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది వాళ్ళు పిఎస్లో చెప్పాలి. నేను ఇంకా దాన్ని తెలియదు నాకు. దాడి చేసినందుక వారి ఇంటిపైన దాడి చేసినందుకు అరెస్ట్ చేశారంటారా? మనం దాడి
మనం ధర్నా చేస్తున్నాం మేడం. గుడ్లు టమాటాలతోని కొట్టినారు అన్నట్టని. గుడ్లు టమాటాలు తోటి కొట్టినాము అంటే ఒక మన సభ్య సమాజాన్ని, ఒక హిందుత్వాన్ని అవహేళన చేసి మాట్లాడి ఈ శ్లోకాలలో ఏముంది, ఈ మనువాదం ఇది అవన్నీ అందులోనే బతున్నాం కదమ్మా. ఇప్పుడు మనము బొట్టు పెట్టుకొని లేకపోతే పూజలు చేస్తలేమా, ఎల్లమ్మకు పూజలు చేస్తామా, ఇవన్నీ మళ్ళీ కథ చెప్పుకోవట్లేమా? మరి అలాంటప్పుడు మరి అదెందుకు ఉంటాడు అంటే ఈయన క్రిస్టియన్లో పోల్చిన అందరూ పోవాలా? అట్లా అది కరెక్ట్ కాదు కదా. మనం ఒక మనిషికి విలువ ఇవ్వాలి. మనం పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆశీర్వదించిపోయాడు, దాని మీద మాట్లాడాలి. కానీ ఏదో ఒక సాకు దొరికింది కదా అని చెప్పి ఏదో ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటే అది మనల్ని కూడా కించపరచుకున్నట్టే. మనం అయిన దానికి కాని దానికి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. రేపు పొద్దుగాల ఏది పెట్టినా కానీ వీళ్ళు అంతేరా, ప్రతి దానికి ఎస్సీ ఎస్టీ కేసే పెడతారు. రేపు పొద్దుగాల ఎవరికైనా అన్యాయం జరిగినట్టు కూడా అదే అంటారు. ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళు ఇంతే, ఇదే ఎట్లా పెడతారని చెప్పి మా మీద వస్తుంది ఫస్ట్. ఈ మందుల సామ్యాల గారితో మాకే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళతోటి. సార్ చెప్పండి, గుడ్లతోని టమాటాలతోని దాడి చేసినట్టు చెప్పారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా శామ్యూల్ గారు? ఒకటండి, ఇప్పుడు తను సత్యనారాయణ గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళారు. ప్రమాణ స్వీకారోత్సవానికి గాంధీ భవన్ వెళ్ళినప్పుడు అక్కడ మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మిగతా అన్ని పదవులు ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రమాణ స్వీకారం కావాలని సత్యనారాయణ గారు పిలిపించుకొని బ్రాహ్మణులతో ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. వారు దానికి తగినటువంటి ఒక ఆశీర్వచన మంత్రం ఏదైతుందో ఆ మంత్రాన్ని చదివారు. అది ఎవరు చదివినా, రేవంత్ రెడ్డి గారు చదువుకున్నా లేకపోతే ఇంకెవరు చదివినా, ఎవరికి పోయినా కూడా బ్రాహ్మణులు చదవాల్సింది ఆశీర్వచన మంత్రం అదే కాబట్టి ఆశీర్వచన మంత్రం చదివారు. దాన్ని చదివినంత మాత్రాన మందుల శ్యామల్ గారు దాన్ని అగౌరవంగా మాట్లాడుతూ దూషిస్తూ మాట్లాడిన మాటలు అనేది సభ్య సమాజం కూడా విన్నది. అలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఈరోజు నేను మాట్లాడలేదు అనడం అనేది ఆయనకు తగదు. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం చెప్తారు. రేవంత్ రెడ్డి గారి యొక్క పార్టీ అధ్యక్షుడు రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతాడు. నేను ఒకటి అడుగుతున్నాను, రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరిగితే నువ్వు రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు పరుస్తున్నావు? అతను అది రిజర్వేషన్, తొంగతుర్తి రిజర్వేషన్ క్యాండిడేట్కి ఇవ్వాల్సింది. ఒక దళితునికి ఇవ్వాల్సినటువంటి ఒక సీటును నువ్వు వేరే మతస్థునికి ఇచ్చావు. వేరే మతస్థునికి సీటు ఇచ్చి రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ విలువలు ఉన్నాయని చెప్తావు. ఇది ఎంతవరకు కరెక్టు అనేది నువ్వే దాన్ని అర్థం చేసుకొని ఆయనకు తగిన శిక్ష ఇవ్వాలి. అది కాకుండా మళ్ళీ ఈరోజు టమాటాలు వేశారు, గుడ్లు వేశారని చెప్పేసి ఒక అపవాదు దాని మీద పెట్టి వీళ్ళేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటే అతను పెట్టుకుంది, అతని పేరే మందుల శ్యామల్. మందుల శ్యామల్ అనేది ఎస్సీ వాళ్ళు పెట్టుకుంటారా? ఆ పేరు ఎస్సీకి ఉంటుందా? ఎవరికి ఉంటుందనేది పోలీసులకు తెలుసు, న్యాయస్థానాలకు తెలుసు, అందరికీ తెలుసు. దానంత మాత్రాన ఆ హిందువులను, పార్టీ కార్యకర్తలను తీసుకుని వచ్చి వారిని ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి బెదిరించడం అంటే ప్రభుత్వం తనదే ఉంది, బెదిరించినా ఏం కాదనే ఒక ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు మంత్రులు, అధికారులు చెలాయిస్తున్నారు. ఇలా చెలాయించినప్పుడు హిందూ సమాజం అనేది ఊరుకోదు. హిందూ సమాజం అనేది దీన్ని వ్యతిరేకిస్తున్నాము, దీన్ని ఖండిస్తున్నాము. వెంటనే ఆ యొక్క షామీల్ గారు క్షమాపణలు చెప్పాల్సిందే బహిరంగంగా. మా బీజేపీ కార్యకర్తలు అయితే స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారో వారిని తప్పనిసరిగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.